మొన్న ముదిగోళము అనబడే గ్రామానికి వెళ్ళాం. ఇక్కడ ఒక చిన్న చర్చా కార్యక్రమం, అంటే మా మిత్రులు మేము మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆదివారము ముదిగోళము వస్తున్నాను, అంటే కాణిపాకము నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ మాధవ నారాయణ స్వామి ఆలయం ఉంది, దాని పునర్నిర్మాణం కోసమని మాట్లాడాం. కానీ చూడండి, కొంతమంది మిత్రులు మేము రామండి, ఎందుకు అంటే డబ్బు బొక్క అంటే ఆ భాష, ఆ మాట నిజంగానే చాలా అఫెండింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ముస్లిం వ్యక్తి నువ్వు మసీదుకు వస్తావా అంటే నేను ఎందుకండి రావాలి అంటారా? అంటే అది ఒక పవిత్రమైన స్థలము కాబట్టి దానికి ఇవ్వాల్సిన విలువ ముస్లింలు క్లియర్గా మనకు కనిపిస్తుంది. అలాగే క్రైస్తవులు అనండి, చర్చ్ అనేది ఎంత ఒక పవిత్రమైన స్థలం. కాబట్టి నువ్వు రేపు చర్చికి వెళదామా అంటే చాలా 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 గౌరవప్రదంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏంటి, సరే ఇప్పుడు మీరేదో డొనేషన్స్ అడుగుతారు, ఇంత డబ్బులు కట్టండి అంటారు. ఇలా అనుకుంటే ఎందుకండి, మేమే కష్టాల్లో ఉన్నాము, ఇప్పుడు మేమెందుకు మీకు ఈ విరాళాలు ఇవ్వాలి అనుకోవచ్చు. కానీ అలాంటిది ఏమీ లేదు కదా. అక్కడ ఒక ఆలయం ఉంది, ఆ ఆలయ పునర్నిర్మాణం జరుగుతుంది. మేము మా భారతం ఫౌండేషన్ తరఫు నుంచి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చేమో అనుకోండి, సబ్స్క్రైబర్స్ అందరూ కలిసారు, సో దాని నుంచే కదా ఈ డొనేషన్స్. అలాంటప్పుడు ఎవరు కూడా విడిగా ఎటువంటి విరాళాలు ఇవ్వక్కర్లేదు కదా. కానీ ఇలాగ ఎందుకు అంటే ఇలాగ అఫెండింగ్గా మాట్లాడేటప్పుడు బాధ అనిపిస్తుంది. చాలామంది మిత్రులు అయ్యో అదేంటంటే అలాంటి కామెంట్స్, అలాంటి మాటలు ఎందుకు ఇప్పుడు మీరు రాలేదు నో ప్రాబ్లం కదా. సో అలా ఎందుకు డబ్బు బొక్క అలాంటి మాటలు ఉన్నప్పుడు మనకు అంటే హిందువులుగా ఒక ఐక్యత ఉండాలండి, యూనిటీ ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, ఒక ఆలయం, ఈ ఆలయాన్ని మీరు చూసారనుకోండి, ఒక టైం మిషన్ లాగా ఉంటుందండి. ఒక 200 years బ్యాక్ మీరు వెళ్ళాలి. వెళితే చూడండి, అక్కడ ఈ రథ చక్రాలు, ఫస్ట్ నేను గమనించింది రాతితో చెయ్యబడిన రథ చక్రాలు. నేను చాలా రేర్ ఏదో మహాబలిపురంలో అక్కడ చూసాము, కానీ ఒక ఆలయము వద్ద ఇలాగా రాతితో చేసిన రథ చక్రాలు అంటే ఆ రథము ఎంత పెద్దదై ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉంటుందో చూడండి. అలాగే లోకల్గా వచ్చిన గ్రామస్తులు, గ్రామ పెద్దలు కొన్ని అద్భుతమైన విషయాలు వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీకు ఈ కాణిపాకం ఆలయం ఉంది కదా 8 కిలోమీటర్ల దూరము, ఆ రోజుల్లో అంటే ఈ ఆలయాన్ని గ్రామస్తులే కట్టారండి. ఇదేదో శ్రీకృష్ణదేవరాయల కాలంలోనో బ్రిటిష్ వాడి కాలంలోనో కాదు, గ్రామస్తులు స్వయంగా వాళ్ళు విరాళాలు వేసుకొని ఇంత ఒక అద్భుతమైన ఆలయాన్ని వాళ్ళు కట్టారు. ఈ రథాన్ని లాగడానికి ఆ గొలుసు ఉంటుంది చూసారా, ఈ గొలుసు మీకు కాణిపాకములో అక్కడ రథాన్ని లాగడానికి వాళ్ళు వాడేవాడు. అంటే కాణిపాకం అంటే ఎంత పెద్ద ఆలయం అండి. కానీ ఈ ఆలయం వద్ద ఉండే గొలుసు అంత పటిష్టమైన గొలుసు. సో దీనిని వాడేవారు అంటే అప్పట్లో ఆ కాణిపాకం ఆలయము మాధవ నారాయణ స్వామి ఆలయానికి మధ్య ఉండే ఈ కనెక్షన్ని చూడండి. ఇవాళ ఇలాంటి ఒక సిట్యువేషన్లో ఉన్నప్పుడు మనము కలిసి నిర్మాణం చెయ్యాలి కదా. సరే కలిసి అన్నప్పుడు మీరు వచ్చి విరాళాలు ఇవ్వండి నేను అడుగుతానా? ఇంపాసిబుల్, అలాంటిది జరగదు. అంతకు ముందు వెళ్ళిన కనుమర్లపూడి హనుమాన్ గుడి, అక్కడ కూడా మేము విరాళాలు ఇచ్చాం. కొంతమంది హనుమాన్ భక్తులు, హనుమంతుడి మీద ఉండే భక్తి, మేము కూడా ఈ గుడి నిర్మాణానికి కలుస్తాము అని చెప్పి ఎవరైతే నిర్వాహకులు, సో వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మంచి అండి. ఇప్పుడు ఆలయ నిర్మాణము అనేది మనకి ఎందుకు ముఖ్యము, ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. కానీ మన కళ్ళ ముందే ఒక అద్భుతమైన ఆలయము శిథిలావస్థలో ఉన్నప్పుడు గ్రామస్తులు మేము అందరము కూడా కలుస్తామండి, మనం మళ్ళీ పునర్నిర్మాణము చేద్దాం అన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ మనీ అనేది పక్కన పెట్టండి, విరాళాలు డొనేషన్స్ పక్కన పెట్టండి. ఏముంది ఇప్పుడు పక్కనే మీకు అందమైన తోటలు, మీకు తూర్పు దిక్కున సిద్ధేశ్వర కొండ, మీకు అక్కడ ఎన్నో పూజలు. ఆ రోజుల్లో సాధువులు స్వామీజీలు అక్కడికి వచ్చి మీకు స్నానము ఆచరించి పూజా పునస్కారాలు చేసేవాళ్ళు. అంటే ఇంతలాంటి ఒక పవిత్ర క్షేత్రము, అక్కడ ఒక ఆలయము, దానిని మళ్ళీ నిర్మించే ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా స్వీకరించాలి. అక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తే, నేను అదే అన్నాను, రండి ప్రసాదము తీసుకొని వెళ్ళండి, లేదా నన్ను కలవాలి. చాలామంది మిత్రులకు హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వచ్చారు
వచ్చారు, మందులు తీసుకున్నారు, అన్నీ బాగానే జరిగాయి కదా. కానీ ఇలాగ మాట్లాడడము, ఇలాంటి భాష అనేది అక్కడ కరెక్ట్గా అనిపించలేదు. కాబట్టి మిత్రులు, ఇలాంటప్పుడు ఇలాంటి దైవ కార్యక్రమము మీకు ఆలయాలు అన్నప్పుడు అట్లాంటి భాష దయచేసి వాడకండి. సో మా ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడ్డారు. సో ఇప్పుడు ఏమిటి అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు రండి అని అడగనండి. సో మా టీం వాళ్ళు మేము అక్కడికి వెళ్తాము. సో ఓవరాల్గా ఈ గుడి పునర్నిర్మాణం జరగాలి అంటే మనం ఏం చెయ్యాలి, దీనికి అయ్యే ఖర్చు ఏమిటి, సో దాన్ని ఎలాగ మొబిలైజ్ చేయాలి, మేమేనండి శ్రీ భారతం ఫౌండేషన్ తరఫు నుంచి ఆ ధనము అనే దాన్ని మేమే ఏదో ఒక రకంగా మేము సేకరిస్తాము. సో సేకరించి ఆ ఆలయాన్ని మళ్ళీ 200 ఏళ్ల క్రితము ఎంత అద్భుతంగా ఉండిందో అలాంటి పూర్వ వైభవాన్ని మేము మా మిత్రులు కలిసి తీసుకొస్తాము. సో మీరందరూ కూడా ఎవరైనా చుట్టుపక్కల ఈ గ్రామానికి, ముదిగోళం గ్రామానికి చుట్టుపక్కల ఉంటే మీకు గ్రామం యొక్క మునుసబు పక్కనే ఉంటారు. వాళ్ళ ఇల్లు ఎంత బాగుంటుందంటే చక్కని తోట, చూడడానికే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఎంటైర్ ఊరు కూడా మామిడి తోటలు ఎక్కడికక్కడ. సో అలా వెళ్ళండి, జస్ట్ వెళ్ళి ఒకసారి ఆలయాన్ని చూడండి, వాళ్ళతో మాట్లాడండి. ఏవైనా వాళ్ళకి, ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఆశ్రమంలో హైదరాబాద్లో ఉండడంతో ఏవైనా చిన్న చితక సహాయం కావాలి అంటే అందరూ కలిసి, గ్రామస్తులతో కలిసి, మీకు గ్రామ పెద్దలతో కలిసి ఈ ఆలయాన్ని త్వరలోనే మనం పునర్నిర్మాణం చెయ్యగలిగితే అంతకు మించిన అదృష్టము అనండి, ఇది మన అదృష్టం అండి. ఎందుకంటే ఆయన మనకు అప్పచెప్పిన ఒక అద్భుతమైన ఒక కార్యక్రమము. సో దానికోసమే మనం అందరం కలిసాం. ఇప్పుడు తిరుపతి అనండి, చిత్తూరు అనండి, అలాగే కాణిపాకము, కడప, మదనపల్లి, ఇక్కడి నుంచి మిత్రులు ఎంతోమంది వచ్చి మేము అందరం ఉన్నామండి, మనము కలిసి ఆలయాన్ని నిర్మిద్దాం అన్నప్పుడు చూడండి, మీకు ఆ సనాతన ధర్మము, దానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత గొప్పగా ఉంటుందంటే అందరూ కూడా రెడీ అంటారు. కానీ ఇంతలో కొంతమంది ఇలాగా నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడడము, ఇప్పుడు ఏంటండి గుడి కట్టకపోతే ఇప్పుడు ఏమయ్యింది అంటే, మరి 200 ఏళ్ల క్రితం వాళ్ళు అలా ఆలోచించి ఉంటే ఆ గ్రామానికి ఇంత అద్భుతమైన ఒక ఆలయం ఉండేదా? తరువాత కాలక్రమేణా ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోవడము, మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎలా నిర్మించాలి అని తెలియకపోవడము, ఇలాంటి వ్యవహారాలు కూడా ఉంటాయి కదా. కాబట్టే కదా మనల్ని, అంటే ఆ మిత్రులు ఎవరైతే ఆలయ నిర్వాహకులు వాళ్ళు మన దగ్గరికి వచ్చి, ప్రేమ్ గారు ఇలా చేద్దాము, మేము అందరము ఉన్నాము అన్నప్పుడు ఇది ఒక అద్భుతమైన, అంటే మేము చేపట్టిన 2వ కార్యక్రమం. ఇలాగ 100 ఆలయాలను పునర్నిర్మాణం చెయ్యాలి అనేది ఒక మిషన్గా పెట్టుకున్నాం, ఒక గోల్గా పెట్టుకున్నాం. మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, కానీ మీకు కలలు ఉండాలి, కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు చెయ్యాలి. ఎన్ని కుదిరితే ఎంతలాగా మిమ్మల్ని మీరు పుష్ చేయగలిగితే అప్పుడు మీరు ఇలాంటి పనులు చేయగలరు. కాబట్టి ఆయన, ఇదంతా కూడా ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ అనుకోవాలి. కాబట్టి ఈ గుడిని మనము మళ్ళీ ఒక అద్భుతమైన ఆలయంగా, మళ్ళీ ఎప్పటిలాగే భక్తులు అక్కడ వచ్చే విధంగా చెయ్యాలి అనేది మా ఆలోచన. మరి మీరేమంటారు? మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.